राम जय जय राम जय राम जय जय राम श्री 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 राम जय जय राम ओम श्री श्रीयै नमः मंत्र ओम श्री श्रीयै नमः దాన్ని చదువుతూ మనం ఆహుతి ఇవ్వాల్సి ఉంటుంది. ఓం శ్రీం శ్రీయై నమః అనండి. ఓం శ్రీం శ్రీయై నమః పైన ఉంటుంది మంత్రం. ఓం శ్రీం శ్రీయై నమః ఓం శ్రీం శ్రీయై నమః. యోగము అని 11వ అధ్యాయం పేరు. దాంట్లో ఏం చెప్పాడు పరమాత్మ అంటే ఈ విశ్వం యందు అన్ని రూపాలలో ఉన్నటువంటి వాడను నేనే అనేటటువంటి సత్యాన్ని అర్జునుడికి చూపించాడు. అనేక బాహుధర వక్ర నేత్రం, అనేకమైనటువంటి బాహువులు, వక్రాలు అంటే ముఖాలు అన్నీ కూడా మరి నాదేనే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కూడా ఆ యొక్క విశ్వరూపం అన్నిటిని కూడా దర్శింపజేశాడు. తర్వాత మళ్ళీ ఏం చేశాడు? భక్తి యోగాన్ని ప్రారంభించాడు. మరి భక్తుడు అంటే ఎవరు అంటే ప్రపంచం అంతటా ఉండేటటువంటి వాడు భగవంతుడే. భగవంతుని కంటే వేరైనటువంటి వారు, అన్యమైనటువంటి వారు ఎవరూ లేరు అనేటటువంటి సత్యాన్ని గ్రహించినట్టు ఎవరిని కూడా ద్వేషించేటటువంటి అవకాశము ఉండదు. కాబట్టి నా ద్వేష్టి అనేటటువంటి విషయాన్ని పరమాత్మ చెప్తూ ఉన్నాడు. ఎప్పుడు ఒకరిని ద్వేషించడం అనేది సరి అయినటువంటిది కాదు. తెలుసో తెలియకపోయేదో తప్పు చేశాడని క్షమించి వదిలేశారు. అంతేగాని పరస్పరం ఎప్పుడు కూడా నిరంతరం ద్వేషిస్తూ మన యందు ద్వేషాన్ని పెంచుకుంటూ ఉన్నట్లయితే ద్వేషం అనేది ఒక విషం మనిషిని ఏం చేస్తుందంటే సేవించిన తర్వాత ప్రాణాన్ని తీసేస్తుంది. ద్వేషం కూడా మనిషిని ఏం శోభకు గురి చేసి బలహీనపరుస్తూ కృషించి నశించేటట్లుగా చేస్తుంది. కాబట్టి ద్వేషం అనేది ఎప్పుడు కూడా పెట్టుకోరాదు. చాలా మంది ఏం చేస్తారంటే నేను భక్తుడిని అంటారు, కానీ గుడికి వెళ్తారు, చాలా మంచిది, కొబ్బరికాయ కొడతారు, అన్ని చేస్తూ ఉంటారు, చాలా మంచిది. కానీ దాంతోపాటు ఏంటంటే ఈ ద్వేషము, ఈ పగ, ప్రతీకారాలు, కక్ష ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుంటారు. ఇవన్నీ ఉంటే ఆయన భక్తుడు ఎట్లయితే శాస్త్రరీత్యా అంటే భక్తుడు కాలేడు. ఇవన్నీ కూడా విడిచిపెట్టి హృదయం నిర్మలంగా సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు.